ఈడ ఇందిరా పార్క్ దగ్గర శ్రీ మందకృష్ణ గారి మాదిగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్నా అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రింద అందరికి హామీలు ఇచ్చి దొంగ మాటలు మాట్లాడి దొంగతనంగా చూసో గద్దెనెక్కిండు. దొంగతనంగా గద్దె నెక్కి ఇవాళ రాజ్యం వెళ్తుండు. ఈ రాజ్యం అనేది కొన్ని రోజుల ముర్పమే. ఇది శాశ్వతం కాదు. ఇది ఇట్లాంటి బూటక మాటలు మాట్లాడితే వేరే రాజ్యాలు వేరే సామ్రాజ్యాలు మొత్తము కూలిపోయినాయి. ఈ రకంగా చూసో నోటికి తాళం వేసుకొని చూసో మా వృద్ధులది వికలాంగులది అందరిది స్నేహంతోని వాళ్ళు చేయితో చేయి కలిపి వాళ్ళు రాజ్యం చేస్తే వాళ్ళు చాలా బాగుంటారు. లేకుంటే ఆ దేవుని దెబ్బ ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా పడుతుంది. మొన్ననే మహారాష్ట్రలో ఎట్లా మొత్తము కాళ్ళ కిందికి వెళ్ళి మొత్తము భూమి వెళ్ళిపోయినట్టు వీళ్లకు గుణపాఠం చెప్పిర్రు మహారాష్ట్ర ప్రజలు. ఇక్కడ ఈ తెలంగాణలో కూడా ఇదే అవుతుంది, కర్ణాటకలో కూడా ఇదే అవుతుంది, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే అవుతుంది. కాంగ్రెస్ అనేది నామరూపాలు లేకుండా నడుస్తుంది. ఇది భవిష్యత్తులో జరిగే మాట చెప్తున్నా నేను. ఆ దేవుడే నా నోరుతోని వల్కిస్తుండు. ఇది మా శాపనార్థాలకు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇది గురికాక తప్పదు. ఈ మా పెన్షన్ల నోటి కొడుతున్నావు. ఒక్క సంవత్సరం నుంచి ఈ డబ్బులు అనేది మా హక్కు. మేము ఈ గవర్నమెంట్ ఉద్యోగులు పని చేసిన తర్వాత వాళ్లకు పెన్షన్ ఇస్తుంది. మేము 60 సంవత్సరాలు దాటిన తర్వాత మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ కి టెక్స్ డబ్బులు కట్టినాము. మా చెమట నెత్తురుతోని మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ కి ఇవాళ తెలంగాణలో మా టెక్స్ పైసలతోని కట్టినాము. ఇవాళ మా చేతగాక మా వృద్ధాప్యంలో వృద్ధులమై మేము ఉన్నాము. మా డబ్బులు మేము టెక్స్ కట్టిన డబ్బులు 60 సంవత్సరాల నుంచి టెక్స్ కట్టిన డబ్బులు అదే పింఛని రూపంలో మాకు ఈమని అంటున్నాము. ఇది భిక్షాంతరము ఇంటికి వెళ్ళి ఈ చెయ్యి అని ప్రాధేయవర్తలే. మా హక్కు ఉన్నది. అది 60 ఏండ్లు మేము దాదాపుగా ఈ ప్రతి ఒక్క గవర్నమెంట్ కి టెక్స్లు కట్టినాం. మేము ఈ టెక్స్ల డబ్బు ఇవాళ వృద్ధాశ్రమంలో మాకు ఎవ్వరు చూడనప్పుడు మీరు ఆదుకుంటా అంటే మీ కళ్ళు బుల్లి మాటలతోని మేము ఓట్లు వేసినాము. మీరు వచ్చి మాకు ఏదో ఉద్ధరిస్తారని, కానీ తిరిగి చూస్తే చూసో ఏం ఉద్ధరించేది లేదు, నా ఏం లేదు. ఖాళీ చూసో మా మీద చూసో నెత్తి మీద చూసో రాళ్ళు గుద్దిరు. ఏ డెవలప్మెంట్ అయితే లేదు. ఖాళీ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటుండ్రు. వాళ్ళు వాళ్ళ పీఠాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అంతేగాని ప్రజలకు ఎలాంటి న్యాయము ఎలాంటి ధర్మత అనేది జరుగుతలేదు. ముందుగా ఉన్న గవర్నమెంట్ కేసీఆర్ కొద్దిగా గొప్పగా చేసిండు. ఆడు ప్రజల శాపనార్థాలతో ఆడెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు కూడా చూస్తుండ్రు. ఈ ప్రజలకు చిన్న చూపు అనేది చూపించకుండా ఈ ప్రజలు అనేది మీకు ఎటు విధంగా ఏ రకంగా మీకు ఈ ముట్టికాయలు వేయాలనో ఆ రకంగా ముట్టికాయలు వేస్తుంది. మీరు జాగ్రత్తగా నడవండి. ఇది నాది వృద్ధాప్య పెన్షన్ అనే వస్తలేదు, సరిగ్గా వస్తలేదు. పెన్షన్ వస్తలేదు. 4016 రూపాయలు ఖచ్చితంగా ఇయ్యాలి. ఇది ఇయ్యకపోతే ఇది ప్రజలు అనేది దిగబడతారు. వీడికెళ్ళి ఇది పుణ్యాది అవుతుంది. 1 సంవత్సరం దాకా మేము వెయిట్ చేసినాం. ఆ వెయిట్ చేసినది మీరు ఆసరా తీసుకొని వీళ్ళు ఇట్లనే ఉంటారంటే ఊరుకోము. ఇదంతా తెలంగాణ అనేది మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఇప్పటికే కొద్దిగా మహారాష్ట్రలో అయ్యింది. దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోండి మీరు. లేకుంటే మీరు మీ ప్రభుత్వము మొత్తము చుట్టుకొని ఇక అంతే.